3-4 ఫ్లోర్స్ ఉన్నాయి అసలు. అయితే ఒక్కసారి మురళి అనే ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ తో ఒకసారి మాట్లాడదాం. మురళి గారు, నేను జర్నలిస్ట్ అండి, తులసి చందుని. గవర్నమెంట్ దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఇలాంటి కాలేజెస్ ఎన్నున్నాయి? ఓన్లీ శ్రీ చైతన్య, నారాయణ ఇలా చేస్తున్నాయా? మొత్తం కాలేజెస్ ఇలాగే చేస్తున్నాయా? ఏం చెప్తారు మురళి, చెప్పండి. అయితే దాదాపు మేము ఒక 40 కాలేజీల మీద అన్ఆథరైజ్డ్ అంటే పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మీద వివిధ మండలాల వారీగా కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్స్ ఇచ్చిన వెంటనే కొన్ని కాలేజీల మీద అయితే షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో ఒక 12 కాలేజీలకు నోటీసులు ఇష్యూ చేసిండు. ఆ ఒక్క మండలంలోనే 12 కాలేజెస్ ఉన్నాయా పర్మిషన్స్ తీసుకోకుండా? మీ షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో అన్ఆథరైజ్డ్ గా 300 కాలేజీలు నడుస్తున్నాయి మేడం. 300 బిల్డింగ్లలో 300 కాలేజెస్ ఒక్క షేర్లింగంపల్లిలో. అంటే మిగిలిన మొత్తం సిటీలో అన్ని జిల్లాల్లో వేలల్లో ఉంటాయి. ఇంకా వేలల్లో ఉంటాయి. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మియాపూర్ ప్రాంతంలో, నేను ఉండేది మియాపూర్ ప్రాంతంలో వాళ్ళకు ఒక్క పర్మిషన్ ఉంటే వాళ్ళు ఒక 7 కాలేజీలు అట్లా నడిపిస్తారు మేడం. ఒక్క పర్మిషన్ తీసుకొని 7 కాలేజెస్ వివిధ పేర్లు, సౌదామిని అని, లేకపోతే సాయి సౌదామిని అని, ఇంకోటి పేర్లు పెట్టి నడిపిస్తారు. అందులో భాగంగా అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్. అండ్ మోర్ ఓవర్ వీటిలో వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉండే అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెప్పినటువంటి నార్మ్స్ ని వేటిని కూడా వీళ్ళు పట్టించుకోరు. ఓన్లీ శ్రీ చైతన్య, నారాయణ కాదు, రిసోనెన్స్ ఉంది, అలెన్ అని ఒక కొత్త సంస్థ నార్త్ నుంచి వచ్చింది మేడం. అందులో 4 lakhs ఫీజు మేడం. అందులో రెసిడెన్షియల్ కి 4 lakhs ఫీజు. వాడు అంబ్రిల్లాస్ అమ్ముతాడు, బ్యాగ్స్ అమ్ముతాడు. ఒక బుక్స్ 33,000 రూపీస్ బుక్స్. ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ 33,000. నేను ఆ రిసిప్ట్స్ కూడా మీకు పంపించాను మేడం. అండ్ అట్లనే మీరు చూస్తే ఈ మల్లంపేట, బాచుపల్లి అండ్ గండి మైసమ్మ వరకు దాదాపు ఒక 100 కాలేజెస్ మళ్ళీ వివిధ పేర్లతోని వాళ్ళకు పర్మిషన్ ఉంటది. ఒకదానికి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి నడిపిస్తా ఉంటారు మేడం. ఇందులో ఒక అపార్ట్మెంట్ లో ఇండ్లు లాగా ఉంటే అందులో తీసుకెళ్లి పడేస్తారు. వాళ్ళకి ఇంకా చదువు తప్ప ఏముండదు. పిల్లల్ని పోయి అడిగితే మేము 10th ఇప్పుడే పాస్ అయిపోయినామనే హ్యాపీ మూడ్ లో ఉంటాం, మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసేసిరన్నా అని చెప్తా ఉన్నారు. కరెక్ట్. అయితే మురళి, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. ఇన్ని కాలేజెస్ చూసి తిరుగుతూ ఉన్నారు కదా ఒక స్టూడెంట్ లీడర్ గా, పేరెంట్స్ ఎందుకు ఇట్లాంటి కాలేజ్ అని తెలిసినా కూడా పేరెంట్స్ ఎందుకు వేస్తున్నారు లక్షల రూపాయలు కట్టి? ఇప్పుడు నేను ఉండేది షేర్లింగంపల్లి మండల ప్రాంతం అక్క. ఇక్కడ దాదాపు మా ఓటర్స్ 7 lakhs. మాకున్నది మాత్రం ఒకటే కాలేజ్, అంటే 7 లక్షల మంది ఓటర్స్ ఉన్న దగ్గర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది, గవర్నమెంట్ కాలేజ్ ఒక్కటే గవర్నమెంట్ కాలేజ్. దాంట్లో 1500 మంది విద్యార్థులు చదువుకునే కెపాసిటీ ఉంది. ఆ 1500 మంది విద్యార్థులు కూడా చదివించడానికి ఫెసిలిటీస్ అక్కడ లేవు. బోర్డ్స్ ఉండయి, టేబుల్ సరిగా ఉండయి, సంబంధించిన ల్యాబ్స్ మంచిగా ఉండయి. అసలు అంటే బేసిక్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిన దగ్గర 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్ మేడం. ఎందుకనంటే అనివార్యంగా పేరెంట్స్ ని ప్రైవేట్ సైడ్ నెట్టివేయబడుతున్నది. విద్యార్థుల పక్షాన నిజాయితీగా నిలబడ్డ ఈ AIFDS నాయకుడు మురళిని నేను ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాను. కార్పొరేట్ కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, బ్యాగ్స్, కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఎలా అమ్ముతున్నారో చూడండి అని చెప్పి అతను గతంలో కూడా ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేశారు. ఏమాత్రం కూడా భయం లేకుండా బహిరంగంగా ఈ విధంగా బుక్స్ పెట్టి అక్కడ జరుగుతుంది. బ్యానర్ పెట్టి ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టడీ చైర్స్, ట్రంక్ బుక్స్, బెడ్స్ అండ్ బకెట్స్ అవైలబుల్ ఇన్ కాలేజ్ క్యాంటీన్ అని చెప్పి ఈ శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఇంత పెద్దవిగా ఏకంగా ప్రభుత్వాలని గుప్పెట్లో పెట్టుకునే స్థాయిలో, ప్రభుత్వంలో భాగమయ్యే స్థాయిలో ఎలా ఎదిగాయో తెలుసా? ఓన్లీ మీడియా ద్వారా.